హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఎవరైతే ఎల్బీ నగర్ చుట్టుపక్కల్లో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో ఇల్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు బెస్ట్ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వచ్చేసి మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి లొకేషన్లో ఉంటుంది. ఈ ఇల్లుకు సంబంధించిన బిల్డరు అనంతరెడ్డి స్వామి గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా అనంతరెడ్డి స్వామి గారు ఈ నంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా మాతోని ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అనంతరెడ్డి స్వామి గారు నమస్కారం సార్. మీరు ఈ లొకేషన్లో ఇల్లు కట్టన్నారగానే రావడానికి గల కారణం ఏంటంటే ఎల్బీ నగర్లో చుట్టుపక్కల చాలామంది ఇల్లు అడుగుతున్నారు. మీరు చెప్పగానే ఎన్నో పనులున్నా అవి పక్కన పెట్టి మీ ముందుకు రావడం జరిగింది. మన ఇల్లు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్లీ లొకేషన్ అండి, మనం ఎల్బీ నగర్ కామినేని చౌరస్తా నుంచి మన సౌత్ ఇండ్ పార్క్ వెళ్ళే రోడ్లో మనకి వెంకటరమణ కాలనీ అని ఉంటుందండి. వెంకటరమణ కాలనీలో మన హౌస్ ఉన్నదండి. లొకేషన్ హైలైట్స్ అండి మనకి మేజర్గా ఏంటంటే ఎల్బీ నగర్ మెట్రో అండి. ఎల్బీ నగర్ మెట్రో మనకి జస్ట్ ఒక 5 మినిట్స్ జర్నీ నియర్లో ఉంటుందండి. ఇంకొకటి కామినేని హాస్పిటల్ పక్కనే కామినేని హాస్పిటల్ ఉంటుందండి. మేజర్ ఏంటంటే మనకి బీ సైడ్ హౌస్ మన కాలనీకి రాక్టౌన్ కాలనీ అండి. రాక్టౌన్ కాలనీ ఏంటంటే మనకు జూబ్లీ హిల్స్ అండి. మన ఈస్ట్ సైడ్లో మరొక జూబ్లీ హిల్స్ అనేది రాక్టౌన్ కాలనీ అండి. ఆ రాక్టౌన్ కాలనీ మన లొకేషన్కి వెరీ పక్కనే ఉంటుందండి. జస్ట్ ఒక 200 to 500 డిస్టెన్స్లో ఉంటుందండి. ఎన్ని గజాల్లో కట్టారు? 133 స్క్వేర్ యార్డ్స్లో 23.5 ఫేసింగ్ ఉంటుందండి. డెప్త్ 51 ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ అండి. దీని ముందు రోడ్ 30 ఫీట్ రోడ్ అండి. అంటే మొత్తం సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్, కృష్ణవాటలు, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. టోటల్ స్క్వేర్ ఫీట్ ఎంత కట్టడం జరిగింది కింద పైన కలిసి? 2300 స్క్వేర్ ఫీట్ వచ్చింది. 2300 స్క్వేర్ ఫీట్. కన్స్ట్రక్షన్ గురించి మీ మాటల్లో చెప్పండి, ఎలా చేశారు కన్స్ట్రక్షన్? చాలా బ్యూటిఫుల్గా చేసామండి. క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మనం బ్రిక్స్ వచ్చేసి కరీంనగర్ రెడ్ బ్రిక్స్ యూజ్ చేసాం. మనం స్టీల్ కూడా చాలా క్వాలిటీ, సిమెంట్ కూడా అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేసామండి. మన క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కలదు. మీరు కూడా ఏంటంటే మీకు డౌట్ ఉంటే మీకు తెలిసిన ఇంజనీరింగ్ తీసుకొచ్చి మీరు చెక్ చేయించుకోవచ్చు క్వాలిటీని. చాలా బ్యూటిఫుల్గా మీరు హౌస్ కూడా చూస్తే ఎలివేషన్ కానీ టోటల్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే ఈ ఎల్బీ నగర్ ఏరియాలో జీహెచ్ఎంసీలో న్యూ హౌజెస్ అనేది ఎక్కడ దొరకట్లేండి. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌజెస్ మొత్తం కూడా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది ఇక్కడంతా కూడా. మనకి చాలా పీస్ఫుల్గా G+2 పర్మిషన్ ఉంది మనకి ఇక్కడ. G+1లో మనం కన్స్ట్రక్షన్ చేసాము. ఒక్కసారి మీరు వచ్చి చూస్తే కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హౌస్. ఓకే, చుట్టుపక్కల హైదరాబాద్ ఏమైనా ఉందా? ఏం లేదండి, మనకి ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ అనేది లేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు వచ్చి. ఓకే, ఎందుకంటే హైదరాబాద్ గురించి చాలా భయపడతారు, అందుకనే చెప్పడం జరిగింది. ఓకే, దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? రేట్ వచ్చేసి మనం యాక్చువల్గా 1.4 అంటే 1,40,00,000 మనం కోట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం బిజినెస్ కూడా డల్ ఉంది కదా, మాకు రొటేషన్ కావాలని చెప్పి 1.3లో మనం ఇచ్చేస్తున్నామండి కస్టమర్కి. 1,40,00,000 అయినా 1,30,000కి రెడీ ఉన్నారు. ఈ 1,30,00,000 ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? ఏదైనా కొంచెం వాళ్ళ పేమెంట్ మోడ్ని బట్టి ఒకసారి మనం అంటే త్వరగా రిజిస్ట్రేషన్ ఉంటే కూడా దాన్ని ఒకసారి కూర్చొని మాట్లాడచ్చు. స్మాల్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఓకే, బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది? 80% వస్తుందండి బ్యాంక్ లోన్. 80%. ఇంకా ప్రొఫైల్ మంచిగా ఉంటే ఇంకెక్కువ కూడా మనం తీసుకోవచ్చు బ్యాంక్ లోన్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు స్వామి గారు అయితే కన్స్ట్రక్షన్ గురించి కానీ, లొకేషన్ గురించి కానీ, ఎలాంటి హైడ్రా పరిధి గురించి కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇల్లు లోపల ఎలా ఉంది చూద్దాం. ఇల్లు యొక్క లొకేషన్ గురించి అయితే మనము అనంతరెడ్డి స్వామి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా మనం లొకేషన్ హైలైట్స్ మనం మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే మీరు పెద్దరోడ్ చూస్తున్నారో ఇది 6 లైన్ హైవే, విజయవాడ హైవే. దీనికి ఆనుకొనున్న డీమార్ట్కి ఎదురుగా మనకు ఏదైతే రోడ్ చూస్తున్నారో ఇది సహారా రోడ్డు. ఆ రోడ్ నుంచి జస్ట్ మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ వెంకటరమణ కాలనీకి అయితే మనం చేరుకోవచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు మనకు నాగోల్ మెట్రో కూడా జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎటు చూసుకున్న మంచి లొకేషన్లో రోడ్డు కనెక్టివిటీతోని అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్లో ఉంటుంది. ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 133 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకున్నట్లయితే 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజు, కృష్ణ వాటర్లు, సీసీ రోడ్డు, సకల సౌకర్యాలు వచ్చేసి అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఇల్లు వచ్చేసి మనకు G+1లో కట్టడం జరిగింది. G+2 పర్మిషన్ ఉంది ఇల్లుకి వచ్చేసి. ఇక ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 23.5 x 51 డైమెన్షన్స్లో ఇది చాలా మంచి డైమెన్షన్స్, చాలా బాగున్నాయి. డైమెన్షన్స్ తక్కువ ఉన్న ఇల్లు చాలా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇక దీని టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి కింద పైన కలిసి 2,300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్
ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మంచి ఎక్సలెంట్ మంచి గేట్ కూడా ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, మన గేట్ దిమ్మలు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి రోడ్ నుంచి మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో, ఇలా హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. చూసుకోండి విశాలమైన పార్కింగ్, ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా మంచి పార్కింగ్ అయితే ఉంది. మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతో మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి మంచి వుడ్ కలర్తోని అందమైన లైట్లతో ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ పోర్షన్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. 1 BHK పోర్షను చూసుకోండి. ఇటు వచ్చేసి మనకు 7000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద సంప్ అంటే మనకు G+1 పర్మిషన్ ఉంది, G+2 కూడా పర్మిషన్ ఉంది. G+1 కన్స్ట్రక్షన్ ఉంది. 2 పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి తక్కబడే ఉద్దేశంతో మంచి ఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు పైనకు నుంచి ఏమన్నా నీళ్లు పడ్డా కానీ దీన్ని ఇంకుడు గుంతలు అంటే ఇంకుడు గుంత కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకుంటే అయితే మనకు బోర్ పాయింట్, ఇది ఈశాన్యం అయితే ఇది బోర్ పాయింట్ కూడా అయితే పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు మనకు వెనుక వెస్ట్ ఫేస్ కదా, ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 1 BHK పోర్షన్. లోపల ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK పోర్షన్ నార్త్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి. మనకి ఎంత మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పడం జరుగుతుంది. దీనికి వాడిన చౌకోర్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటెంటేక్తో చేయబడ్డాయి. మీకు మంచి ఫినిషింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ స్వామి గారు చెప్పినట్టు చాలా బాగా చేయడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో చూసుకోండి ఫ్లోరింగ్ మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి చుట్టూ మనకు గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల మనకు మంచి లుక్ ఉండడమే కాకుండా మంచి సర్వీస్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి హాల్ కూడా ఎంత విశాలంగా ఉందో. మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి UPVC విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మీకు ఇది ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేషియస్ ఉంది. ఇందులో మీకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్ పెట్టడం జరుగుతుంది. చూసుకోండి వాటర్ ప్రూఫ్ డోర్ కూడా పెట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. చుట్టూ మనకి ఎలా ఇచ్చారో చూసుకోండి మంచి గ్రానైట్తో మంచి ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది. పైన లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. 1 BHK పోర్షన్ అని చెప్పుకున్నాం కదా, ఇదే పోర్షన్ చూసుకోండి. ఇందులో 6x6 బెడ్ ఈజీగా వస్తుంది. ఇది రెంటల్ పర్పస్ మీకు చాలా బాగుంటుందని చెప్తున్నాను. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, అన్ని రకాల మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి మంచి లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి దీనికి వాడిన డోర్ మాత్రం ఎక్సలెంట్, మంచి డోర్ ఇవ్వడమే కాకుండా మంచి లాక్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి 2 కార్ల పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్. ఇది వచ్చేసి మనం 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూశారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK పోర్షన్ పార్కింగ్ చాలా బాగుంటుంది. ఇల్లు చుట్టుపక్కల కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ విషయానికి వస్తే మన కామినేని హాస్పిటల్ సౌతర్న్ పార్క్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి లొకేషన్లో ఉంటుంది. చూసుకోండి పైకి వెళ్ళడానికి మంచి మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మెట్లు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. కింద మెట్ల కింద వచ్చేసి ఒక వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకునే విధంగా, అదేవిధంగా మంచి స్థలం కూడా కేటాయించడం జరిగింది. పైన 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకోండి మనకు 7 ఫీట్ల మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచి బ్లాక్ గ్రానైట్, రెడ్ గ్రానైట్తో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన వుడ్ కలర్తోని మంచి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు పైన కూడా సింహాధారం చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి ఎంత పెద్ద మంచి గ్లాస్తోని ఎక్సలెంట్ మంచి చౌకోడ్తోని మంచి ఇండియన్ చౌక్తోనే అయితే మనకు ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి మనకు దీనికి వాడిన ఫినిషింగ్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. లోపల కూడా మనకు 2 BHK పోర్షన్ ఉంది. ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహాద్రి నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఇది 2 BHK పోర్షను. ఇది కూడా మనకు 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. కింద పైన కలిసి మొత్తం 2300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇప్పుడు మనము మంచి సిట్అవుట్ ఏరియాలోనే చూసుకోండి ఎంత బాగుందో. ఫ్లోరింగ్ వచ్చేసి మంచి వైట్ టైల్స్తోనే ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఒక వాల్ కూడా మంచి హైలైట్ చేయడం జరిగింది. మంచి పెయింట్తోని ఎక్సలెంట్ పెయింట్లు అయితే చాలా బ్రహ్మాండంగా వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి డిజైన్లతోని మంచి ఎక్సలెంట్ లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఈ వాల్కి వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో విత్ మెష్తోని గ్రిల్స్తోని కూడా పెట్టడం జరుగుతుంది. చూసుకోండి వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎంత మంచిగా ఉందో. మనకు మంచి చుట్టూ మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే
ఇల్లు లుక్ బాగుంటుంది, అదేవిధంగా సర్వీస్ కూడా చాలా రోజులు మనం మంచిగా ఇస్తుంది. ఇటు చూసుకునేది మనకు ఇది హాలు డైనింగ్ లెక్క వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇటు మనకు పార్టీషన్ చేశారు కాబట్టి మనకు సిట్ ఓవర్ వరకు కూర్చున్నా కానీ ఇక్కడ భోజనం చేస్తే కూడా మంచి ప్రైవేట్స్కి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇందులో వచ్చేసి మనకు ఒక 6 మెంబర్ గల టేబుల్ వేసుకుని అయితే ఆరామ్సే భోజనం చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ ఇక్కడ ఒక మంచి ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు కిచెన్ చూసుకోండి, మనకు ఇది ఆగ్నేయం అయితే ఆగ్నేయంలో కిచెన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఈ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన టైల్స్ కానీ ఎక్సలెంట్ మంచి వెంటిలేటర్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ప్రతి ఒక్క డోరు కూడా మనకు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇలా చాలా ఎవరు ఇవ్వట్లేదు, ఇలా ఇచ్చారంటే కన్స్ట్రక్షన్ బాగుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాం. కిచెన్లో చూసుకోండి ఇది ఆగ్నేయం అవుతుంది. మంచి రెడ్ గ్రానైట్తోని ఎక్సలెంట్ మంచి ఫేషియస్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. 2-3 నుండి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్గా మంచిగా యూపీవీసీ విండో, మంచి అందమైన టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు హాలు కిచెన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేలు కడుకునే విధంగా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇదైతే మంచి ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. మంచి టైల్స్ అయితే మన గ్రానైట్ ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన డోర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి లాక్ సిస్టమ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్న వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఇల్లు డైమెన్షన్స్ తక్కువ వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి ఇందులో కింగ్ సైజ్ బెడ్ 12x12 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ డిజైన్లతోని అన్ని రకాల మంచి అనుకున్నాని సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ మంచి గ్రానైట్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఉన్న కాడికి ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో మీకు వెస్ట్రన్ అంటే వెస్ట్రన్, ఇండియన్ అంటే పెట్టడం జరుగుతుంది. దీనికి చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. మీరు చూడబోతున్న ఈ రూమ్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి వాడే డోర్స్ మంచి లాక్ సిస్టమ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండోతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మన సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్కు ఉంటుంది. ఈ ద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. చూసుకోండి మంచి సెట్ బ్యాక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎంత మంచి సెట్ బ్యాక్లు కూడా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో అన్ని అపార్ట్మెంట్ మధ్యలో చాలా మంచి కన్స్ట్రక్షన్ చూశారు కదా. కింద 2 కార్ల పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్, పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ మంచి ప్లానింగ్తోని మంచి కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ చూపించుకుంటే మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూశారు కదా మనకు కింద 2 కార్ల పార్కింగ్, ఒక 1 BHK, పైన వచ్చేసి విశాలమైన 2 BHK పోర్షను. ఈ ఇల్లు వచ్చేసి మనకు 133 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. టోటల్ వచ్చేసి కింద పైన కలిసి 2300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుంది. చుట్టుపక్కల మంచి అన్ని అపార్ట్మెంట్ మధ్యలో అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ లొకేషన్, చాలా మంచి లొకేషన్ ఇది. యాక్చువల్గా ఈ లొకేషన్లో కొత్తిల్లులు దొరకడనేది అసంభవము. స్వామి గారు చెప్పినట్టు ఇంత మంచి ప్రాపర్టీ మీరు మిస్ చేసుకోవద్దని మా యొక్క మనవి. ఇక ఇల్లు లొకేషన్కు రావాలన్నా ఇల్లు గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉండైతే పైన అనంతరెడ్డి స్వామి గారిది నంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక దీని రేట్ అయితే యాక్చువల్గా మార్కెట్లో ఇప్పుడు 1,40,00,000, కానీ తనకు మార్కెట్ డల్ ఉండడం వల్ల అర్జెంట్ ఉండడం వల్ల 1,30,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ కాబట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంక్లో అయినా సరే మనకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 85% కూడా మనకు ఇల్లు లోన్ సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఏరియా వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ కిందికి వస్తుంది. ఏ డౌట్ ఉన్నా అనంతరెడ్డి స్వామి గారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.